ఒరిజినల్ పాట కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు పాట ఈ ఘనత సాధించడం భారతీయ సినిమాకు గర్వకారణమన్నారు. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాహుల్ సిప్లిగంజ్, చంద్రబోస్, ప్రేమ రక్షిత్, కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి ఆయన అభినందనలు తెలిపారు. ఒక తెలుగు సినిమా పాటకి ఆస్కార్ రావటం భారతదేశానికే గర్వకారణమన్నారు. అలాగే ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందానికి శుభాభివందనాలు తెలియజేశారు చంద్రబాబు. సృష్టించిన ఈరోజు భారతదేశం ఒక చరిత్ర సృష్టించిన దినం. ఆస్కార్ అవార్డులో మొట్టమొదటిసారిగా 95 సంవత్సరాల చరిత్రలో ఈరోజు నాటు నాటు పాటకి ఈ అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చరు ప్రపంచం మొత్తం చరిత్ర సృష్టించే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క భారతదేశం గర్విస్తూ ఉంటే తెలుగు నేల పులకించే రోజు ఇది. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ రోజు. ఈరోజే కాకుండా భావితరాలు కూడా చెప్పుకునే రోజు. చరిత్ర ఉన్నంత వరకు ఈ పాటకు అవార్డు వచ్చిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకొని స్ఫూర్తిదాయకంగా పోయే రోజు. ఈ ఆస్కార్ అవార్డులో మనం చూస్తే ఎవరైతే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పాట అవార్డు వచ్చిందో దానికి అర్హులైనటువంటి కీరవాణి, చంద్రబోస్ ఇద్దరు కూడా అవార్డు తీసుకోవడం. ఈ యొక్క సినిమాకి రాజమౌళి ఎన్నో చరిత్ర సృష్టించాడు. మళ్ళీ ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర అన్నింటికంటే ప్రపంచ పటంలోనే భారతదేశాన్ని పెట్టే చరిత్ర. దానికి ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇందులో చాలామంది యూనిట్లో చాలామంది భాగస్వాములయ్యారు. ఒక పక్క రాజమౌళి దర్శకత్వం వహిస్తే కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా, చంద్రబోస్ పాట రాయడం, అదే మరి రాహుల్, ఇంకొక పక్కన ఎవరైతే కాలభైరవ వీళ్ళిద్దరూ కూడా పాటలు పాడడం. వీళ్ళే కాకుండా జూనియర్ ఎన్టీఆర్, ఇంకొక